ఒళ్ళు బలిసి దీక్షలు చేస్తున్నారు నిరుద్యోగుల ధర్నాపై కాంగ్రెస్ నేత చెనగాని దయాకర్ అహంకారపూరిత వ్యాఖ్యలు. రోడ్డెక్కితే ఏం లాభం, మంత్రులకు చెప్పుకోండి పరిష్కరిస్తారు అంటూ చెనగాని దయాకర్ ఇట్లెట్లా అంటారు అన్నాడా? నిజంగా ఒళ్ళు బలిసి దీక్షలు చేస్తున్నారని పేపర్లు అయితే వచ్చింది. మరి అదే కాంగ్రెస్ వాళ్ళకు ఇంత ఆవేశం ఎందుకు వస్తుంది మరి ఇంత జల్దీ? దయాకర్ అన్న, గుడ్ మార్నింగ్ అన్న. మీరు లైవ్ లో ఉన్నారు నాతో పాటు వాహిని టీవీ లైవ్ లో. ఒకే ఒక్క ప్రశ్న, మీ మీద పెద్ద వార్త వచ్చింది అన్న నమస్తే తెలంగాణలో. ఒళ్ళు బలిసి దీక్షలు చేస్తున్నారు నిరుద్యోగుల ధర్నాపై కాంగ్రెస్ నేత చెనగాని దయాకర్ అహంకార పూరిత వ్యాఖ్యలని బ్యానర్ ఐటమ్ చేసింది నమస్తే తెలంగాణ. నిజంగా మీరు అన్నరా? అంటే మీకు ఎందుకంత ఆవేశం? మన యొక్క మాటలని వక్రీకరించి వాళ్ళ నిరుద్యోగుల పేరు మీద కొందరు నిరుద్యోగుల ముసుగు వేసుకొని చేస్తున్న వారిపైన మనం మాట్లాడినాం తప్ప నిరుద్యోగులు పట్ల గాని నిరుద్యోగులు చేస్తున్న పోరాటం గురించి మనం ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడలేదు. వాళ్ళ ప్రభుత్వమే నిరుద్యోగుల గురించి ఇవాళ ఏదైనా డిమాండ్లు ఉన్నా విజ్ఞప్తులు ఉన్నా ముఖ్యమంత్రి గారు వాళ్ళ విజ్ఞప్తి తీసుకొని మంత్రులకు అందరికీ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నమస్తే తెలంగాణ రోత కథనాలు మానుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇవాళ ప్రజలు చీకొట్టితే 10 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా నమస్తే తెలంగాణ పత్రికలో ప్రజల గాయాలు గేయాలు ఉదయాలు కానీ పోరాటాలు ఎప్పుడు కూడా దాంట్లో మాట్లాడలేదు, రాలేదు. ఆ సమస్యలు ఎప్పుడు చూపెట్టలేదు. బట్ మీరు కూడా అట్లాంటి వాళ్ళు కాదు. రాగానే ఈ రోజు ఈ యొక్క రోత కథనాలు ఇవాళ ప్రచురించి ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి నమస్తే తెలంగాణను తెలంగాణ నిరుద్యోగులు బహిష్కరించాలి. ఆ నమస్తే తెలంగాణ అది గుమస్తా తెలంగాణగా మారింది. కేసీఆర్ గుమస్తాగా ఉంది కాబట్టి ఆ గుమస్తా తెలంగాణకు ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని కోరుతున్నాను. అంటే అన్న, పత్రికకి క్రెడిబిలిటీ లేదు, నేను ఒప్పుకుంటా. గతంలో కూడా ఎన్నడూ ప్రజా సమస్యలు కనపడలేదు, ఓకే. బట్ మీరు కూడా అట్లాంటి ఆలోచన కలిగిన వాళ్ళు కాదు. నాకు తెలిసినంత వరకు, నాకు మీతో ఉన్న రిలేషన్షిప్ ప్రకారం ఏ రోజు మీరు అట్లా మాట్లాడలేదు. గతంలో కూడా ఆ నిరుద్యోగుల కోసము విద్యార్థుల పక్షాన్నే ఉన్నారు, మాట్లాడారు. ఇలా మీరు ఎందుకు ఇట్లా ఆవేశపడ్డారని ఇంత పెద్దగా రాసిరు? మరి దీన్ని మీరు ఖండించిర్రా? దాన్ని వాళ్ళు కావాలని దాన్ని ఒక ప్రాపగండ చేస్తా ఉన్నారు. ఓకే. ఇప్పుడు దీని వెనకాల కోచింగ్ సెంటర్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారని డైరెక్టర్ రేవంత్ రెడ్డి గారే అన్నారు, ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు. సో మీరు కూడా అట్లా మాటలు వచ్చే విధంగా అనొచ్చు కదా. మీరు డైరెక్ట్ గా వీళ్ళే ఒళ్ళు బలిసి చేస్తున్నారంటే విద్యార్థులను కూడా అన్నట్టే కదా అని ప్రశ్న. ఇప్పుడు అశోక్ మీద నేను ఒక డిబేట్ లో మాట్లాడినా. ఓకే. అశోక్ ఎవరు చేయమన్నారు? అశోక్ ఒళ్ళు బలిసి దీక్ష చేస్తుండు. అశోక్ ఒళ్ళు బలిసి దీక్ష చేస్తే నిరుద్యోగులకు ఏం సంబంధం? నిరుద్యోగులు చేసిరా? నిరుద్యోగులు ఆయన దీక్ష చేస్తే కూడా ఎక్కడ పోయి పరామర్శించలేదా? నిరుద్యోగుల ముసుగు వేసుకొని ఒక లీడర్ కావాలనే ఆకాంక్షతోనే ఇలా చేస్తా ఉన్నాడు. కాబట్టి దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన ఉంటాం. నిరుద్యోగుల బాధలు గాని సమస్యలు గాని నిరుద్యోగుల ఉద్యోగాల కోసం మేము ప్రభుత్వంతో మాట్లాడి నిరుద్యోగుల పక్షాన ఇటు ప్రభుత్వం పక్షాన ఇద్దరి మధ్యలో వారధి కూడా మేము సమస్యలు తీసుకోవద్దాం తప్ప ఇలాంటి గుమస్తా తెలంగాణ రోత కథనాలు లేకపోతే అశోక్ లాంటి విష ప్రచారాలకు మేము స్పందించాల్సిన అవసరం లేదు. ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్తారు. చివరి ప్రశ్న, రేవంత్ రెడ్డి గారి మాటలే ఇంకా ప్రతిపక్ష నేత లెక్క ఉన్నాయి, ఆయన ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతూ ముఖ్యమంత్రి అయినట్టు అనిపిస్తలేదు అన్నప్పుడు ఇప్పుడు మీ మాటలు కూడా చూస్తా ఉంటే మరి ఇంత తొందర 7-8 నెలల్లోనే మీకు ఇంత ఆవేదన ఎందుకు, ఆక్రోశం ఎందుకు? అంటే అధికారంలో ఉన్న మీరే ఎట్లా మాట్లాడితే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇంకెట్లా మాట్లాడాలి? ముఖ్యమంత్రి గారు ఇది ఒక ముఖ్యమంత్రి అనేది ఒక హోదా మాత్రమే. నేను ఎక్కడ కూడా మారలేదు. ఓకే. ప్రజల పక్షాన్ని మాట్లాడతాను. గతంలో వాళ్ళకు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నాకు కొమ్ములు వచ్చినాయని ముఖ్యమంత్రి గారు అన్నారు. కానీ వీళ్ళు ముఖ్యమంత్రి పదవి ప్రజలు ఇస్తే దాన్ని ఎన్ని రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు మీ అందరికి తెలుసు. ప్రజా వ్యవస్థనే కూలీ చేశారు వాళ్ళు. ముఖ్యమంత్రి గారికి అవకాశం వచ్చినా కూడా ఆయన ఎక్కడ కూడా ఒక సామాన్య పౌరులాగానే వ్యవహరిస్తా ఉన్నాడు, సామాన్య మనిషిలాగానే మాట్లాడుతూ ఉన్నాడు. అట్లయితే పర్లేదు కదా, అహంకార పూరితంగా ఉన్నాయనేదే బీఆర్ఎస్ చేస్తున్నటువంటి మెయిన్ వాదన. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇలా ముఖ్యమంత్రి గారు ఎంత అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు, ఎంత ఇది చేస్తా ఉన్నారు అనే విషయం మీ అందరికీ తెలుసు. ఓకే, సరే అన్న, థ్యాంక్ యూ. ఇది తను ఇస్తున్నటువంటి వివరణ. నేను అన్నది ఒక వ్యక్తిని మాత్రమే, అంటే వీళ్ళంతా కలిపి ఈ పత్రిక నిరుద్యోగులందరినీ అన్నట్టుగా ఒళ్ళు బలిసి దీక్షలు చేస్తున్నారా అని నేను అన్న మాటని
నేను అన్నది ఒకటైతే వాళ్ళు వక్రీకరించి రాసిండ్రు అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సో నేనేమంటా ఉన్నా అంటే సరే అక్కడ వరకు అయితే పర్లేదు, కానీ అంటే దాని వెనకాల ప్రతిపక్షాలు ఉన్నాయి, దాని వెనకాల కోచింగ్ సెంటర్లు ఉన్నాయని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. కానీ వీళ్ళు సంయమనంతో ఉండొచ్చు కదా, ఉండాలి కదా, ఇప్పుడే ఇట్లాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అనేది నా ప్రశ్న. ఎందుకంటే గతంలో వీళ్ళు కూడా అప్పుడు బీఆర్ఎస్ పరిపాలనలో వీళ్ళే ప్రతి చోట ప్రతి దగ్గర దీక్షలు చేసిన వాళ్ళు, ప్రతి దగ్గర విద్యార్థుల పక్షాన్నో నిరుద్యోగుల పక్షాన్నో మాట్లాడిన వాళ్ళు, ఇవాళ మరి విద్యార్థుల పక్షాన మాట్లాడేటోళ్ళు ఒళ్ళు బలిసిన వాళ్ళు ఎట్లయితారు అనేది నా ప్రశ్న.